హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి సహాయ నిరాకరణ ఉద్యమం అనే టాపిక్ చూద్దామండి. ఆల్మోస్ట్ 50+ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, మంచి మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కంటెంట్ కనుక నచ్చినట్లయితే. ఇంకా స్టార్ట్ చేద్దామండి లేట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్, మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కేంద్ర శాసనసభలో అధికారిక మెజారిటీని కొనసాగించారు, కానీ ప్రాంతీయ శాసన మండలులలో తొలగించారు. ఎస్పి సిన్హా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన మొదటి భారతీయ న్యాయ సభ్యుడు. సరైన ప్రకటనలు వచ్చేటప్పటికి ఇందులో ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో 1919 మింటో మార్లే సంస్కరణల ప్రకారం ప్రాంతీయ శాసనసభల్లో అధికారిక మెజారిటీని తొలగించి భారతీయుల యొక్క సంఖ్యను పెంచారు, కానీ కేంద్ర శాసనసభలో అధికారిక మెజారిటీని కొనసాగించారు. అలాగే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా అని కూడా అంటారు ఇతన్ని. ఎవరిని? సత్యేంద్ర ప్రసాద్ సిన్హాని. సో వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో చేరిన మొదటి భారతీయుడు ఎవరు? ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ మింటోను మతతత్వ ఎన్నికల పితామహుడు అని పిలుస్తారు. మింటో మార్లే సంస్కరణలు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం ముస్లిం అభ్యర్థులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకోవాలి. సో సరైనది ఇక్కడ ఏమి అసర్షన్ రీజన్ బేస్డ్ కాబట్టి దీనికి ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. సో ఈ 1909 చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించి ముస్లిం అభ్యర్థులను కేవలం ముస్లిం ఓటర్లే ఎన్నుకునే పద్ధతి తెచ్చినందువల్ల లార్డ్ మింటోను మతతత్వ ఎన్నికల పితామహుడని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరికానిది? సరికానిది ఆప్షన్ ఏ అండి. ఇది కేంద్రంలో ద్వంద్వ పాలనను మరియు ప్రావిన్సులలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది అనేది రాంగ్ అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఏవేవి? ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం అనేది కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్ర బడ్జెట్లను వేరు చేస్తోంది. ఇది సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఇది దేశంలో మొదటిసారిగా నేరుగా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. సో బీసీడీఆర్ కరెక్ట్ అండి. 1919 చట్టం కేంద్రంలో ద్విసభా విధానాన్ని మరియు రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. సో బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. 1919 చట్టం ద్వంద్వ పాలన పరిధిలోని క్రింది అంశాలను జతపరచండి. 1919 చట్టం ద్వంద్వ పాలన పరిధిలోని క్రింది అంశాలను జతపరచండి. రిజర్వ్డ్ సబ్జెక్టులు, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులు. ఆప్షన్ బి అండి. రిజర్వ్డ్ సబ్జెక్టులు వచ్చేటప్పటికి విద్య, ఆర్థికం, ఇవి రెండు రిజర్వ్డ్ సబ్జెక్టులు. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులు వచ్చేటప్పటికి ఆరోగ్యము, పోలీసు శాఖలు. సో 1919 చట్టం ప్రకారం రాష్ట్ర సబ్జెక్టులలో ఆర్థికము, పోలీసు, శాంతి భద్రతలు వంటి ముఖ్యమైనవి రిజర్వ్డ్ కింద గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. విద్య, ఆరోగ్యం వంటివి ట్రాన్స్ఫర్డ్ కింద భారతీయ మంత్రుల ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1919 భారత ప్రభుత్వ చట్టం కింద 1909లో ప్రవేశపెట్టిన ప్రత్యేక నియోజకవర్గాలను క్రింది ఏ వర్గాలకు విస్తరించారు అంటే ఆప్షన్ బి అండి. 1, 2, 3 సిక్కులకి, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు. సో 1909 ముస్లింలకు మాత్రమే ఉన్న ప్రత్యేక నియోజకవర్గాలను 1919 చట్టం ద్వారా సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి కూడా విస్తరించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రక ఘట్టాలను కాలక్రమానుసారంగా అమర్చండి. బ్రిటిష్ పార్లమెంట్లో మాంటేగ్ ప్రకటన అనేది ఎప్పుడు? దీన్నే ఆగస్టు ప్రకటన అని కూడా అంటారు. ఇది 1917లో వచ్చింది. నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణల చట్టము, ఇది 1909లో వచ్చింది. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అనేది 1926లో వచ్చింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అనేది 1919లో వచ్చింది. సో 2143 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది జతలలో ఏది లేదా ఏవి సరైనవి అంటే లార్డ్ మింటో భారత వ్యవహారాల కార్యదర్శి, ఎడ్విన్ మాంటెగ్ భారత వైస్రాయి, లార్డ్ చేమ్స్ఫర్డ్ భారత వైస్రాయ్. ఆప్షన్ బి అండి. ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్. సో 1909లో లార్డ్ మింటో వైస్రాయ్గా
జాన్ మార్లే కార్యదర్శిగా ఉన్నారు. 1919లో ఎడ్విన్ మాంటేగు కార్యదర్శిగా, లార్డ్ చేమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉన్నారు. కాబట్టి థర్డ్ పేరు మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1909 చట్టంలో శాసనసభ్యులకు కల్పించిన అధికారాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సభ్యులకు బడ్జెట్పై తీర్మానాలను ప్రతిపాదించే హక్కు కల్పించారు. సభ్యులకు అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు కల్పించారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1909 చట్టం మింటో మార్లే సంస్కరణల ద్వారా శాసనసభ సభ్యులకు బడ్జెట్పై తీర్మానాలను ప్రతిపాదించే హక్కు మరియు అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు కల్పించారు. ఇది 1892 చట్టంలో లేదు. సో ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1909 చట్టంలో శాసనసభ్యులకు కల్పించిన అధికారాలకు సంబంధించి సభ్యులకు బడ్జెట్పై తీర్మానాలను ప్రతిపాదించే హక్కు కల్పించారంట. సభ్యులకు అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు కూడా కల్పించారంట. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 20, 1917 నాటి మాంటేగ్ ప్రకటనలో బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా స్పష్టం చేసిన తమ తుది లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. స్వయం పరిపాలనా సంస్థలను అభివృద్ధి చేసి క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించడం. స్వయం పరిపాలనా సంస్థలను అభివృద్ధి చేసి క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించడం. ఈ 1917 మాంటేగ్ ప్రకటన ప్రకారం భారతదేశంలో స్వయం పరిపాలనా సంస్థలను అభివృద్ధి చేసి క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని స్థాపించడమే బ్రిటిష్ వారి యొక్క తుది లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, మింటో మార్లే సంస్కరణల గురించి మహాత్మా గాంధీ ఇది మనల్ని సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. మింటో మార్లే సంస్కరణలు కేంద్ర శాసనసభలో అదనపు సభ్యుల సంఖ్యను 16 నుండి 60కి పెంచాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. గాంధీజీ ఈ చట్టం గురించి మనల్ని సర్వనాశనం చేసిందన్నమాట నిజమే. కేంద్ర సభ్యుల సంఖ్య 16 నుండి 60కి పెరిగిన మాట కూడా నిజమే. అయితే గాంధీజీ అలా అనడానికి అసలు కారణం ఈ చట్టం తెచ్చిన మతపరమైన విభజన లేదా ప్రత్యేక నియోజకవర్గాలు. సో సభ్యుల సంఖ్య పెంచడం వల్ల ఆయన ఆ వ్యాఖ్య చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ ఉద్యమ ప్రముఖ నాయకులను వారి విశేషాలు లేదా పత్రికలతో జతపరచండి. నాయకుడు మరియు వారి యొక్క పత్రికలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. A2, B1, C3. మౌలానా మహ్మద్ అలీ. మౌలానా మహ్మద్ అలీ యొక్క పత్రిక కామ్రేడ్ ఆంగ్లంలో, హమ్దర్ద్ ఉర్దూ పత్రికల స్థాపకుడు. ఎవరు? ఈ మౌలానా మహ్మద్ అలీ. హజరత్ మొహానీ వచ్చేటప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చారు. మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ యొక్క పత్రిక ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎవరు? ఈ మహాత్మా గాంధీ ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో మౌలానా మహ్మద్ అలీ కామ్రేడు హమ్దర్ద్ పత్రికల యొక్క స్థాపకుడు. హజరత్ మొహానీ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చారు. గాంధీజీ ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ ఉద్యమంతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమం వైపు గాంధీజీని నడిపించిన కారణాలు ఏవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. ఏవేవి? సెవ్రేస్ ఒప్పందం, టర్కీని ముక్కలు చేయడం, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఉదంతంపై వచ్చిన హంటర్ కమిటీ వేదిక. జలియన్ వాలాబాగ్ ఉదంతంపై వచ్చిన హంటర్ కమిటీ నివేదిక. సో ఈ సెవ్రేస్ ఒప్పందం, టర్కీని ముక్కలు చేయడం, హంటర్ కమిటీ నివేదిక, జలియన్ వాలాబాగ్ ఉదంతంపై మరియు రౌలత్ చట్టం వంటి అంశాలు గాంధీజీని ఉద్యమం ప్రారంభించే వైపు నడిపించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమాలకు సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3, 2, 1, 4. ఫస్ట్ బొంబాయిలో ఖిలాఫత్ కమిటీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1919లో జరిగింది. నెక్స్ట్ ఢిల్లీలో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్ లో బ్రిటిష్ వారితో సహకరించకూడదని నిర్ణయించడం. ఇది నవంబర్ 1919లో జరిగింది. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం మరియు బాల గంగాధర్ తిలక్ మరణం. ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్టు 1, 1920. టర్కీలో ముస్తాఫా కెమాల్ అతాతుర్క్ ఖలీఫా వ్యవస్థను రద్దు చేయడం. టర్కీలో ముస్తాఫా కెమాల్ అతాతుర్క్ ఖలీఫా వ్యవస్థను రద్దు చేయడం అనేది 1922లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1920లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కలకత్తా ప్రత్యేక సమావేశంలో సెప్టెంబర్ 1920 సహాయ నిరాకరణ తీర్మానాన్ని సిఆర్ దాస్ వ్యతిరేకించారు. నాగపూర్ వార్షిక సమావేశంలో డిసెంబర్ 1920 సిఆర్ దాసు స్వయంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కలకత్తా ప్రత్యేక సమావేశంలో లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన జరిగినప్పుడు సిఆర్ దాసు తీర్మానాన్ని వ్యతిరేకించారు. కానీ
డిసెంబర్ 1920 నాగపూర్ వార్షిక సమావేశంలో మార్పు చెంది సిఆర్ దాసు స్వయంగా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గాంధీజీ పద్ధతులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన నాయకులలో క్రింది వారిలో ఎవరు లేరు? ఇక్కడ లేరు అన్నారండి. పార్టీలో లేని వారు ఎవరంటే మోతిలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, బిపిన్ చంద్రపాలు, అని బిసెంటు, జిఎస్ కాపర్డేలు గాంధీజీ పద్ధతులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ను వీడారు. మోతిలాల్ నెహ్రూ కాంగ్రెస్ లోనే ఉండి ఉద్యమానికి మద్దతిచ్చారు. సో వ్యతిరేకించలేదండి ఎవరు? ఈ మోతిలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. సహాయ నిరాకరణ ఉద్యమం కాలం నాటి కాంగ్రెస్ సమావేశాల అధ్యక్షుల ఆధారంగా క్రింది శ్రేణిని పూర్తి చేయండి. కలకత్తా ప్రత్యేక సమావేశం ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 1920లో. దీనికి అధ్యక్షత వహించింది ఎవరండి? లాలా లజపత్ రాయ్. సో నాగపూర్ వార్షిక సమావేశం ఇది డిసెంబర్ 1920లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సి విజయ రాఘవచారియర్. సో 1920 డిసెంబర్లో జరిగిన చారిత్రాత్మక నాగపూర్ వార్షిక సమావేశానికి సి విజయ రాఘవచారియర్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ ను ప్రజా ఉద్యమ పార్టీగా మార్చడానికి 1920 నాగపూర్ సమావేశంలో ఏ సంస్థాగత మార్పులను ఆమోదించారు అంటే ఆప్షన్ డి అండి 1, 2, 3. నిరంతర కార్యకలాపాల కోసం 15 మంది సభ్యులతో వర్కింగ్ కమిటీ ఏర్పాటు, ప్రావిన్షియల్ కమిటీలను భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడం, పేదలు కూడా చేరడానికి వీలుగా వార్షిక సభ్యత్వ రుసుమును 4 అనాలు అంటే 25 పైసలుగా నిర్ణయించడం. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఈ నాగపూర్ సమావేశంలో 1920 కాంగ్రెస్ నిర్మాణంలో పెద్ద మార్పులు చేశారు. 15 మందితో వర్కింగ్ కమిటీ, భాషా ప్రాతిపదికన ప్రాంతీయ కమిటీలు మరియు 4 అనాల సభ్యత్వ రుసుము వంటివన్నీ కాంగ్రెస్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. 1922 తర్వాత ఖిలాఫత్ ఉద్యమం సహజంగానే తన ప్రాధాన్యతను కోల్పోయి కనుమరుగైంది. 1922లో టర్కీలో ముస్తాఫా కెమాల్ అతాత్కుర్ నాయకత్వంలో ఆధునిక లౌకిక ప్రభుత్వం ఏర్పడి ఆయన ఖలీఫా వ్యవస్థను రద్దు చేశారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. సో టర్కీలో ముస్తాఫా కెమాల్ అతుతార్క్ ఆధ్వర్యంలో లౌకిక ప్రభుత్వం వచ్చి ఖలీఫా పదవిని రద్దు చేయడంతో భారత ముస్లింలు చేస్తున్న ఖిలాఫత్ ఉద్యమానికి అర్థం లేకుండా పోయి కనుమరుగైంది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. సహాయ నిరాకరణ కార్యక్రమం పూర్తయితే ఎంత కాలంలో స్వరాజ్యం వస్తుందని గాంధీజీ ప్రజలకు భరోసా ఇస్తూ నినాదం ఇచ్చారు అంటే ఆప్షన్ ఏ అండి. స్వరాజ్యము 1 సంవత్సరంలో, ఈ స్వరాజ్యం అనేది 1 సంవత్సరంలో వస్తుందని గాంధీజీ హామీ ఇచ్చాడు. సహాయ నిరాకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయితే స్వరాజ్యం 1 సంవత్సరంలో వస్తుందని గాంధీజీ ప్రజలకు భరోసా ఇచ్చారు. క్రింది వాటిలో ఏ డిమాండ్లు ఖిలాఫత్ ఉద్యమ ప్రధాన ఎజెండాలో భాగంగా ఉన్నాయి అంటే ఆప్షన్ డి అండి. ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించడం, ముస్లింల పవిత్ర స్థలాలపై ఖలీఫాకే పూర్తి నియంత్రణ ఉండటం, ప్రాంతీయ సర్దుబాటులో టర్కీకి తగిన భూభాగాలను కేటాయించడం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఖిలాఫత్ ఉద్యమ ప్రధాన డిమాండ్లు 3: ఖలీఫా పదవి పునరుద్ధరణ, పవిత్ర స్థలాలపై ఖలీఫా నియంత్రణ మరియు టర్కీకి తగిన భూభాగాలు కేటాయించడం. నెక్స్ట్ క్వశ్చన్. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ప్రముఖ నాయకులు త్యాగం చేసిన బిరుదులు లేదా పదవులను జతపరచండి. నాయకులు త్యాగం చేసిన బిరుదులు. ఆప్షన్ ఏ అండి A4, B1, C2, D3. ఈ మహాత్మా గాంధీ యొక్క బిరుదు ఏంటి అంటే కైజర్ ఈ హింద్, బంగారు పథకం. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు నైట్హుడ్. నెక్స్ట్ జమ్నాలాల్ బజాజ్ యొక్క బిరుదు రాయ్ బహదూర్. సుభాష్ చంద్రబోస్ యొక్క బిరుదు ఇండియన్ సివిల్ సర్వీస్. పదవి లేదా బిరుదులు ఇవి. సో గాంధీజీ కైజర్ ఈ హింద్ పథకాన్ని వెనక్కి ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1919లోనే జలియన్ వాలా బాగ్కు నిరసనగా నైట్హుడ్ బిరుదును త్యజించారు. జమ్నాలాల్ బజాజ్ రాయ్ బహదూర్ బిరుదును సుభాష్ చంద్రబోసు తన ప్రతిష్టాత్మక ఐసిఎస్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో చేపట్టిన జాతీయ విద్యా కార్యక్రమాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కలకత్తా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్గా సుభాష్ చంద్రబోస్ పనిచేశారు. లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో ఏర్పాటైన లాహోర్ నేషనల్ కాలేజీలోని భగత్ సింగ్ చదువుకున్నారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సుభాష్ చంద్రబోసు కలకత్తా నేషనల్ కాలేజీ ప్రిన్సిపల్గా వ్యవహరించారు. అలాగే లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో లాహోర్లో ఏర్పాటైన నేషనల్ కాలేజీలో భగత్ సింగ్ లాంటి విప్లవకారులు చదువుకున్నారు. క్రింది జాతీయ విద్యా సంస్థలలో ఏది దాని ప్రదేశంతో సరిగ్గా సరిపోలలేదు? సరిపోలినది ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. కాశీ విద్యాపీఠ వారణాసి, గుజరాత్ విద్యాపీఠ అహ్మదాబాదు, బీహార్ విద్యాపీఠ పాట్నా. సో జామియా మిలియా ఇస్లామియా అనేది హైదరాబాద్ అనేది రాంగ్ అండి.
ఈ జామియా మిలియా ఇస్లామియాను మొదట అలీగఢ్లో స్థాపించి ఆ తర్వాత ఢిల్లీకి మార్చారు. ఫస్ట్ ఢిల్లీ అలీగఢ్లో స్థాపించి తర్వాత ఢిల్లీకి మార్చారు. హైదరాబాద్తో దీనికి సంబంధం లేదు. ఇవన్నీ ఏవేవండి? స్థాపించిన ప్రదేశాలతో సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, నాటి అగ్రశ్రేణి న్యాయవాదులను వారి కోర్టులను బహిష్కరించిన ప్రాంతాలతో జతపరచండి. న్యాయవాదులు, ప్రాంతాలు లేదా కోర్టులు. ఆప్షన్ ఏ అండి A2B3C1. సిఆర్ దాస్. ఈ సిఆర్ దాసు ఏ కోర్టు ఏ ప్రాంతానికి సంబంధించిన అతను అంటే సిఆర్ దాస్ వచ్చేటప్పటికి బెంగాల్ అండి. మోతిలాల్ నెహ్రూ వచ్చేటప్పటికి అలహాబాద్ కోర్టు, టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాస్ హైకోర్టు లేదా ఆంధ్ర కేసరి. సో సిఆర్ దాసు బెంగాల్లో ప్రాక్టీస్ వదిలేశారు, మోతిలాల్ నెహ్రూ అలహాబాద్ కోర్టులో ప్రాక్టీస్ వదిలేశారు, టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాస్ హైకోర్టులో రోజుకు వేలాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఉద్యమంలోకి దూకారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన శ్రేణి ఆధారంగా సహాయ నిరాకరణ ఉద్యమ రెండవ దశ యొక్క ముఖ్య లక్ష్యం లేదా లక్ష్యాన్ని గుర్తించండి. మొదటి దశ ఎప్పుడు జరిగింది? జనవరి నుండి మార్చి మధ్య 1921లో జరిగింది. దీని యొక్క ఉద్దేశము విద్యా సంస్థలు, కోర్టుల బహిష్కరణ. నెక్స్ట్ రెండవ దశ ఏప్రిల్ నుండి జూన్ 1921లో జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తిలక్ స్వరాజ్య నిధి కోసం 1 కోటి రూపాయల వసూలు, 1 కోటి సభ్యత్వాలు, 20 లక్షల చర్కాల పంపిణీ. సో 1921 ఏప్రిల్ జూన్ మధ్య జరిగిన రెండవ దశలో తిలక్ స్వరాజ్య నిధి కోసం 1 కోటి రూపాయల సేకరణ, 1 కోటి సభ్యత్వాల నమోదు మరియు 20 లక్షల చర్కాల పంపిణీ లక్ష్యాలుగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో గాంధీజీ ధోతి కుర్తా వదిలేసి కేవలం ఒక వస్త్రం ధరించడం ప్రారంభించడం వల్ల ఆయనకు అర్ధనగ్న ఫకీరు అనే పేరు వచ్చింది. ఆయన అలా మారడానికి గల కారణం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, ఖాదీని ప్రోత్సహిస్తూ భారతదేశంలోని అత్యంత పేద ప్రజలతో పూర్తిగా మమేకం కావడానికి చిహ్నంగా. సో ఖాదీ జాతీయ ఉద్యమ దుస్తులుగా మారిన నేపథ్యంలో గాంధీజీ సాధారణ ప్రజల పేదరికానికి ప్రతీకగా తన దుస్తులను తగ్గించుకొని కేవలం ఒక వస్త్రం లంగోట్ ధరించడం ప్రారంభించారు. దీనివల్లనే ఆయనను అర్ధనగ్న ఫకీరు అని పిలిచారు. ఎవరినండి? మహాత్మా గాంధీజీని. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును త్యజించడం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమ అధికారిక కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రారంభించబడింది. ప్రభుత్వ బిరుదులు మరియు గౌరవ పదవులను వదులుకోవడం సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క ముఖ్యమైన విధ్వంసకర అంశం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. అసర్షన్ మాత్రమే రాంగు, రీజన్ అనేది కరెక్ట్. సహాయ నిరాకరణ ఉద్యమంలో బిరుదులు వదులుకోవడం ఒక ముఖ్యాంశం అన్నమాట. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందే 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా తన బిరుదును వదులుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క నిర్మాణాత్మక అంశాల క్రింది వాటిలో ఏవి వస్తాయి అంటే ఆప్షన్ బి అండి 1, 3, 4 ఎక్సెప్ట్ 2. ప్రభుత్వ ఖాదీ, చర్కా మరియు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, అస్పృశ్యత నివారణ, పంచాయతీ కోర్టుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం ఇవన్నీ నిర్మాణాత్మక అంశాల కిందకు వస్తాయి. సో ప్రభుత్వ స్కూళ్ళు, కోర్టుల బహిష్కరణ అనేది విధ్వంసకర అంశం. ప్రభుత్వ స్కూళ్ళు తర్వాత కోర్టుల బహిష్కరణ అనేది విధ్వంసకర అంశం, డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్ కిందకు వస్తుంది. ఖాదీ ప్రోత్సాహము, అస్పృశ్యత నివారణ, పంచాయతీ కోర్టులు అనేవి నిర్మాణాత్మక అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలిల బహిష్కరణ మరియు న్యాయవాదుల త్యాగాలపై క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1920 సెప్టెంబర్ కలకత్తా ప్రత్యేక సమావేశంలో, ఆ తర్వాత డిసెంబర్ నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశంలో శాసనసభల బహిష్కరణను అధికారికంగా తీర్మానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆసఫ్ అలీ లాంటి ప్రముఖులు కోర్టులను బహిష్కరించి పూర్తి స్థాయి స్వాతంత్ర సమరయోధులుగా మారారు. సో ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. శాసనసభల బహిష్కరణను కలకత్తా మరియు నాగ్పూర్ సమావేశాల్లో అధికారికంగా తీర్మానించారు. అలాగే వల్లభాయ్ పటేల్ గుజరాత్, రాజేంద్ర ప్రసాద్ బీహారు, ఆసఫ్ అలీ ఢిల్లీ కోర్టులను బహిష్కరించి స్వాతంత్ర సమరంలోకి దూకారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ సైన్యంలో సేవలు అందించడంపై ఖిలాఫత్ కమిటీ ఏ మతపరమైన తీర్మానాన్ని ఆమోదించింది అంటే ఆప్షన్ ఏ అండి, ముస్లింలు బ్రిటిష్ సైన్యంలో చేరడం మతపరంగా చట్ట విరుద్ధమని నిషేధించబడినదని తీర్మానించింది. ముస్లింలు బ్రిటిష్ సైన్యంలో చేరడం మతపరంగా చట్ట విరుద్ధమని ఖిలాఫత్ కమిటీ అధికారికంగా తీర్మానించింది. సహాయ నిరాకరణ ఉద్యమ ముగింపు ఘట్టాలకు సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి. ఫస్ట్ ఏదొస్తుందండి? ఆప్షన్ ఏ అండి 2413. ఫస్ట్ వాలంటీర్ కోర్లను నిషేధించడం, బహిరంగ సభలను ఆపడం ద్వారా
ప్రభుత్వ అణచివేత ప్రారంభం డిసెంబర్ 1921. నెక్స్ట్, పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించడానికి బార్దోలి ప్రణాళికను సిద్ధం చేయడం. తర్వాత 22 మంది పోలీసులు మరణించడానికి కారణమైన చౌరీ చౌరా హింసాత్మక ఘటన. తర్వాత సిఆర్ దాస్ మరియు మోతిలాల్ నెహ్రూల చేత స్వరాజ్ పార్టీ స్థాపన. సో స్వరాజ్ పార్టీ స్థాపించింది 1923లో. చౌరీ చౌరా సంఘటన జరిగింది ఫిబ్రవరి 5, 1922లో. బార్డోలి ప్రణాళిక అనేది పన్నుల నిరాకరణ ఉద్యమం యొక్క నిర్ణయము. డిసెంబర్ 1921 నుండి ప్రభుత్వ అణచివేత చర్యలు లేదా వాలంటీర్ కోర్ల నిషేధం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణ తర్వాత కాంగ్రెస్ లో ఏర్పడిన గ్రూపులను వాటి నాయకుల భావజాలాలతో జతపరచండి. సో ఈ గ్రూప్ పేరు వచ్చేటప్పటికి నో చేంజర్స్. ఈ నో చేంజర్స్ అనేది సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ. దీనికి నో చేంజర్స్ అనే గ్రూప్ కి నాయకత్వం వహించింది సిఆర్ దాసు, మోతిలాల్ నెహ్రూ. సో దీని యొక్క భావజాలం ఏంటి అంటే కౌన్సిల్లోకి ప్రవేశించిన బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలను లోపల నుండే అడ్డుకోవడం. ప్రో చేంజర్స్, ఈ ప్రో చేంజర్స్ అనే దానికి నాయకత్వం వహించింది సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, కౌన్సిల్స్ ను బహిష్కరిస్తూ పాత పద్ధతిని కొనసాగించడం. నో చేంజర్స్ గా సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ కౌన్సిల్స్ బహిష్కరణను కొనసాగించాలన్నారు. ప్రో చేంజర్స్ గా సిఆర్ దాసు, మోతిలాల్ నెహ్రూ కౌన్సిల్స్ లో ప్రవేశించి లోపలి నుండి అడ్డుకోవాలన్నారు. ఈ విభేదాల వల్లే 1923లో స్వరాజ్ పార్టీ పుట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమ ఉపసంహరణపై నాయకుల స్పందనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేయాలన్న గాంధీజీ నిర్ణయాన్ని సుభాష్ చంద్రబోసు జాతీయ విపత్తు అని అభివర్ణించారు. మోతిలాల్ నెహ్రూ, సిఆర్ దాసు, జవహర్లాల్ నెహ్రూలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని మోతిలాల్ నెహ్రూ, సిఆర్ దాసు, సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూలు తీవ్రంగా విమర్శించారు. ఇందులో సుభాష్ చంద్రబోసు దీనిని జాతీయ విపత్తు అని అభివర్ణించారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత మహాత్మా గాంధీ అరెస్టు విచారణకు సంబంధించి క్రింది శ్రేణిని పూర్తి చేయండి. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎవరు? మిస్టర్ బ్రూమ్ఫీల్డ్. విచారణ జరిపిన న్యాయమూర్తి మిస్టర్ బ్రూమ్ఫీల్డ్. శిక్ష అనుభవించిన జైలు వచ్చేటప్పటికి తీహార్ జైలు. ప్రభుత్వంపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారనే నెపంతో గాంధీజీకి న్యాయమూర్తి మిస్టర్ బ్రూమ్ఫీల్డ్ 6 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించగా ఆయన ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవించారు. ఎర్రవాడ జైలా? సో ఇక్కడ ఆప్షన్ అనేది రాంగ్ పడిందండి. సో సరి కరెక్ట్ అండి. ఎర్రవాడ జైలు, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్రవాడ జైలు, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చౌరీ చౌరా హింసతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమ ఉపసంహరణకు వెనుక ఉన్న ఇతర కారణాలు ఏమిటి? ఉద్యమం జమీందారులకు వ్యతిరేకంగా మారుతుందనే భయం, హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్ర అణచివేతకు ఒక సాకుగా వాడుకునే ప్రమాదం ఉండటం, 1921 చివరి నాటికి ఉద్యమంలోని వేగం తగ్గుముఖం పట్టడం. ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఉద్యమ ఉపసంహరణకు గల కారణాలలో ప్రజలకు అహింసపై పూర్తి అవగాహన లేకపోవడం, జమీందారులకు వ్యతిరేకంగా మారుతుందనే భయము, ప్రభుత్వం అణచివేతకు సాకుగా వాడుకునే ప్రమాదం మరియు 1921 చివరి నాటికి వేగం తగ్గడం వంటివన్నీ పేర్కొనబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఖిలాఫత్ కాలంలో అద్భుతమైన హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనగా నిలిచిన క్రింది సంఘటనలలో ఏవి సరైనవి అంటే ఆర్య సమాజానికి చెందిన స్వామి శ్రద్ధానంద్ జామా మసీదులో ప్రసంగించడం, డాక్టర్ కిచ్లుకు స్వర్ణ దేవాలయ తాళాలు ఇవ్వడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. రాజకీయ లేదా సామాజిక ప్రాముఖ్యత విభాగం ప్రకారం స్వామి శ్రద్ధానంద్ జామా మసీదులో ప్రసంగించడం, డాక్టర్ కిచ్లుకు స్వర్ణ దేవాలయ తాళాలు ఇవ్వడం అప్పటి అద్భుతమైన మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనాలు. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క సామాజిక ఆర్థిక ప్రాముఖ్యతకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరికానిది అంటే ఆప్షన్ బి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. విదేశీ వస్తువుల బహిష్కరణల వల్ల భారతీయ పరిశ్రమలు, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ ఆర్థికంగా లాభపడ్డాయి. ఈ ఉద్యమం కాంగ్రెస్ ను ఒక నిజమైన మాస్ పార్టీ, ప్రజా పార్టీగా రూపాంతరం చెందింది. జాతీయ చైతన్యం ఎంతలా పెరిగిందంటే 30 ఏళ్లలో సాధించలేనిది ఈ ఒక్క సంవత్సరంలోనే సాధించగలిగారని గాంధీజీ పేర్కొన్నారు. సో మధ్యతరగతి ప్రజలకు కొన్ని సందేహాలు ఉండటం వల్ల కలకత్తా, బొంబాయి, మద్రాస్ వంటి పట్టణాల్లో స్పందన తక్కువ ఉత్సాహంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ కాలం నాటి ప్రాంతీయ ఉద్యమాలను వాటి ప్రదేశాలు లేదా నాయకులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ప్రాంతీయ ఉద్యమం లేదా నాయకుడు, అనుబంధ సమస్య లేదా ప్రాంతాలు. A3, B1, C2 అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. బాబా రామచంద్ర, ఇతను ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి.
సో నజరానా వంటి అక్రమ పన్నులకు వ్యతిరేకంగా అవధ్ కిసాన్ ఉద్యమం. అస్సాం అనేది టీ తోటల కార్మికుల సమ్మె, చార్గోలా వలస. పంజాబ్ అనేది గురుద్వారాల నియంత్రణ కోసం అకాలీ ఉద్యమం. సో బాబా రామచంద్ర యూపీలో అవధ్ కిసాన్ ఉద్యమాన్ని నడిపించారు. అస్సాంలో టీ తోటల కార్మికుల సమస్యలు లేదా చార్గోలా వలస జరిగాయి. పంజాబ్లో గురుద్వారాల నియంత్రణ కోసం అకాలీ ఉద్యమం జరిగింది. క్రింది ఏ ప్రాంతీయ రైతు లేదా గిరిజన ఉద్యమాలు వాటి నాయకుడు లేదా నేపథ్యంతో సరిగ్గా జత చేయబడ్డాయి అంటే ఆప్షన్ డి అండి. ఆల్ ఆర్ కరెక్ట్. రాజస్థాన్, మేవాడ్, విజయ్ సింగ్ పథిక్ నేతృత్వంలో బిజోలియా రైతు ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ అడవి చట్టాలకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గిరిజనులను సమీకరించడం. రాజస్థాన్, మేవాడ్, మోతిలాల్ తేజావత్ నేతృత్వంలో బిల్ లేదా ఏకీ ఉద్యమం. సో బిజోలియా ఉద్యమాన్ని విజయ్ సింగ్ పథిక్ నడిపించారు. ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు అడవి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. మరియు బిల్ లేదా ఏకీ ఉద్యమాన్ని మోతిలాల్ తేజావత్ నడిపించారు. నెక్స్ట్ క్వశ్చన్. అవధ్, ఏకీ, బిజోలియా వంటి ప్రాంతీయ రైతు మరియు గిరిజన ఉద్యమాలు నేరుగా ప్రాంతీయ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చేతనే ప్రారంభించబడి నడపబడ్డాయి. ఈ స్థానిక ఉద్యమాలు గాంధీజీ యొక్క అహింస, పన్నుల నిరాకరణ మరియు సహాయ నిరాకరణ సిద్ధాంతాలను వారి స్థానిక పరిస్థితులకు అద్భుతంగా అన్వయించుకున్నాయి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. అసర్షన్ అనేది ఫాల్స్, రీజన్ మాత్రమే కరెక్ట్. ఈ రెండు ఉద్యమాలు ఏవేవి? బిజోలియా, బిల్ వంటివి జాతీయ కాంగ్రెస్ ప్రత్యక్ష నాయకత్వంలో జరగలేదంట. సో ఇవి గాంధీజీ సిద్ధాంతాలైన అహింస, పన్నుల నిరాకరణలను స్థానిక పరిస్థితులకు అద్భుతంగా అన్వయించుకున్నాయి అనేది కరెక్ట్. అవధ్ కిసాన్ ఉద్యమం 1920కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రైతుల ప్రధాన సమస్యలు అన్యాయమైన పన్నుల, నజరానా పేరుతో అక్రమ బహుమతులు డిమాండ్ చేయడం మరియు ఎలాంటి నోటీసు లేకుండా కౌలుదారులను తొలగించే బేదకి. నాయి దోబీ బంద్ అనేది ఒక వినూత్న నిరసన. దీని ద్వారా భూస్వాములకు మంగలి, చాకలి సేవలను నిలిపివేసి సామాజికంగా బహిష్కరించారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. అవధ్ కిసాన్ ఉద్యమంలో ప్రధాన సమస్యలు పన్నులు, నజరానా, బేదకి మరియు వెట్టి చాకిరి. రైతులు వినూత్నంగా భూస్వాములను సామాజికంగా బహిష్కరిస్తూ నాయి దోబీ బంద్ నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. అవధ్ కిసాన్ ఉద్యమ నాయకుడైన బాబా రామచంద్ర ఎవరు అంటే ఆప్షన్ బి అండి. ఫిజీ దీవుల్లో ఒప్పంద కార్మికుడిగా పనిచేసి వచ్చిన ఒక సన్యాసి యూపీ గ్రామాల్లో తులసీదాస్ రామాయణ పద్యాలు పాడుతూ రైతులను ఏకం చేశారు. ఈ బాబా రామచంద్ర ఒక సన్యాసి. ఆయన ఫిజీ దీవుల్లో ఒప్పంద కార్మికుడిగా పనిచేసి వచ్చి యూపీ గ్రామాల్లో తులసీదాస్ రామాయణ పద్యాలు పాడుతూ రైతులను ఏకం చేశారంటండి. ఏకా ఉద్యమం 1921-22కి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరికానిది? సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. జమీందారులు రికార్డుల్లో ఉన్నదానికంటే 50% అధికంగా కౌలు వసూలు చేయడం వల్ల యూపీలోని హార్దోయ్, బహ్రెచ్, సీతాపూర్ జిల్లాల్లో ఈ ఉద్యమం పుట్టింది. ఈ ఉద్యమం త్వరలోనే మదారి పాసి అనే అణగారిన వర్గానికి చెందిన నాయకుడి చేతుల్లోకి వెళ్ళింది. ఈ ఉద్యమంలో రైతులు నదుల్లో లేదా పవిత్ర గ్రంథాలపై చేతులు వేసి నిర్ణయించిన కౌలు మాత్రమే కడతామని ప్రమాణాలు చేసేవారు. సో ఏకా ఉద్యమం కాంగ్రెస్ నమ్మే అహింసా మార్గానికి కట్టుబడి ఉండలేదు. జమీందారుల ఇళ్లపై దాడులు జరగడంతో గాంధీజీ నాయకత్వంలోని కాంగ్రెస్ దీనికి దూరమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాంతీయ ఉద్యమాల్లో వాడబడిన నిర్దిష్ట పదాలను వాటి అర్థాలతో జతపరచండి. పదాలు వాటి యొక్క అర్థాలు. ఆప్షన్ ఏ అండి. A2, B1, C3, D4. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెట్టి చాకిరి అనేది ఎలాంటి ప్రతిఫలం లేకుండా బలవంతంగా ఉచితంగా పని చేయించుకోవడం. నజరానా అంటే కౌలుదారు నుండి అక్రమంగా బహుమతులు డిమాండ్ చేయడం. లాగ్ బాగ్ అంటే జాగీర్దారులు రైతులపై విధించిన సుమారు 24 రకాల అక్రమ పన్నులు. మేవాడ్ పుకార్ అంటే మేవాడ్ మహారాణాకు సమర్పించిన 21 అంశాల డిమాండ్ల జాబితా. సో వెట్టి చాకిరి అంటే ఉచితంగా ప్రతిఫలం లేకుండా పనిచేయడం. నజరానా అంటే అక్రమ బహుమతులు. లాగ్బాగ్ అంటే బిజోలియాలో విధించిన 24 రకాల పన్నులు. మేవాడ్ పుకార్ అంటే మోతిలాల్ తేజావత్ తయారు చేసిన 21 అంశాల డిమాండ్ల జాబితా. ఇచ్చిన ప్రాంతీయ వివరణ ఆధారంగా క్రింది శ్రేణిలోని అణచివేత పన్ను లేదా నిబంధనను గుర్తించండి. ఈ బిజోలియా జాగీర్ అనేది చౌరీ పన్ను, కూతురి వివాహంపై పన్ను. మేవాడ్ లేదా బిల్ ప్రాంతం అనేది గిరిజన తిరుగుబాటుకు కారణమైన సమస్య ఏంటి అంటే ఆప్షన్ బి అండి. పచ్చిక బయళ్ళు, కలప వంటి అటవీ ఉత్పత్తులపై సాంప్రదాయ హక్కుల రద్దు. ఈ బిజోలియాలో చౌరీ పన్ను ప్రధాన సమస్య కాగా, బిల్ గిరిజన ప్రాంతంలో గిరిజనులు తరతరాలుగా అనుభవిస్తున్న అటవీ ఉత్పత్తులు, పచ్చిక బయళ్ళు, కలప హక్కులకు మహారాజులు, బ్రిటిష్ వారు రద్దు చేయడం ప్రధాన సమస్యగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం 1897 నుండి 1941 పాటు
అహింసాయుతంగా సాగిన అతిపెద్ద రైతు పోరాటంగా ఏ ఉద్యమం చరిత్రకెక్కింది అంటే ఆప్షన్ సి అండి, బిజోలియా రైతు ఉద్యమం. రాజస్థాన్లోని మేవాడ్ రాజ్యానికి చెందిన బిజోలియా రైతు ఉద్యమం 1897 నుండి 1941 వరకు అత్యంత సుదీర్ఘకాలం అహింసాయుతంగా సాగిన రైతు పోరాటంగా చరిత్రకెక్కింది. బిల్ గిరిజనులపై జరిగిన పల్ చితారియా మరియు నీమా మారణకాండను చరిత్రలో రాజస్థాన్ జలియన్ వాలాబాగ్గా వర్ణిస్తారు. 1922లో ఒక సమావేశం కోసం గుమిగూడిన నిరాయుధులైన బిల్ గిరిజనులపై బ్రిటిష్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1922లో పల్ చితారియా మరియు నీమా గ్రామాలలో నిరాయుధులైన బిల్ గిరిజనులపై బ్రిటిష్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. ఈ దారుణ కాండను రాజస్థాన్ జలియన్ వాలాబాగ్ అంటారు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అస్సాం టీ తోటల కార్మికుల సమ్మె 1921 సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. చార్గోలా వలస సమయంలో వేలాది మంది కార్మికులు గాంధీ మహారాజ్కి జై అంటూ బ్రిటిష్ తోటల్లో పని వదిలేసి బయలుదేరారు. కార్మికులపై జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు జతీంద్ర మోహన్ సేన్ గుప్తా నేతృత్వంలో స్టీమర్ మరియు రైల్వే కార్మికులు 2.5 నెలల పాటు సమ్మె చేశారు. ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అస్సాంలో 1921 మే నెలలో వేలాది మంది టీ తోటల కార్మికులు గాంధీ మహారాజ్కి జై అంటూ పని వదిలేసి వెళ్లిపోవడాన్ని చార్గోలా వలస అంటారు. మార్గ మధ్యంలో వారిపై జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా జేఎం సేన్ గుప్తా నాయకత్వంలో స్టీమర్ రైల్వే కార్మికులు 2.5 నెలల పాటు సమ్మె చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 1920 నాగ్పూర్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో చేసిన నిర్మాణ మార్పులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బ్రిటిష్ వారు నిర్దేశించిన పరిపాలనా సరిహద్దుల ఆధారంగా ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి. కొత్తగా పునర్వ్యవస్థీకరించబడిన నిర్మాణంలో హిందీ భాషకు స్పష్టమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. 1920 నాగ్పూర్ సమావేశంలో కాంగ్రెస్ తన కమిటీలను బ్రిటిష్ పరిపాలనా సరిహద్దుల ఆధారంగా కాకుండా భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. అలాగే ఈ మార్పులలో హిందీ భాషకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 1920 నాటి చారిత్రాత్మక నాగ్పూర్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అంతిమ లక్ష్యంలో వచ్చిన తీవ్రమైన మార్పు ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల నుండి శాంతియుత మరియు చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా స్వరాజ్యం సాధించడం వైపు మారడం. సో నాగ్పూర్ సమావేశంలో 1920 కాంగ్రెస్ తన మునుపటి శైలిని మార్చుకుంది. కేవలం రాజ్యాంగబద్ధమైన పద్ధతులు అనే పరిధిని దాటి శాంతియుత మరియు చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యంగా మార్చబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్థానిక రైతు లేదా గిరిజన నాయకత్వ జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. ఏకా ఉద్యమానికి నాయకత్వం వహించింది మదారి పాసి. అవధ్ కిసాన్ ఉద్యమానికి నాయకత్వం వహించింది బాబా రామచంద్ర. బిల్ ఆర్ ఏకీ ఉద్యమానికి నాయకత్వం వహించింది మోతిలాల్ తేజావత్. సో ఏకా ఉద్యమం మదారి పాసి చేతుల్లోకి వెళ్ళింది. అవధ్ కిసాన్ ఉద్యమాన్ని సన్యాసి బాబా రామచంద్ర నడిపించారు. బిల్ లేదా ఏకీ ఉద్యమానికి మోతిలాల్ తేజావత్ నాయకత్వం వహించారు. స్థానిక ఉద్యమాల సమయంలో అనుచరులు తమ నాయకులకు ఇచ్చుకున్న గౌరవ నామాల ఆధారంగా క్రింది శ్రేణిని పూర్తి చేయండి. మోతిలాల్ తేజావత్ అయితే బాజీ తండ్రి, మహాత్మా గాంధీ అయితే అస్సాం టీ తోటల కార్మికుల వాడిన నినాదం ఏదండి ఆప్షన్ బి, గాంధీ మహారాజ్. బిల్ గిరిజనులు మోతిలాల్ తేజావత్ను ప్రేమగా బాజీ అంటే తండ్రి అని పిలుచుకునేవారు. అదేవిధంగా అస్సాంలోని సుర్మాలోయ చార్గోలా టీ తోటల కార్మికులు తమ స్వస్థలాలకు తరలి వెళ్లేటప్పుడు గాంధీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 1909 మింటో మార్లే సంస్కరణల్లో బ్రిటిష్ వారు భారతీయులకు కొంత ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు నటించిన అది కేవలం ఒక నాటకం మాత్రమే. ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశం మతపరమైన విభజనను తీసుకురావడం మరియు కాలక్రమేణా భారతదేశ విభజనకు పునాది వేయడమే. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 1909 చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినట్లు నటించిన వారి అసలు కపట ఉద్దేశం మతపరమైన విభజనను అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా తీసుకురావడమే. ఇది కాలక్రమేణా భారతదేశ విభజనకు పునాది వేసిన చట్టంగా చరిత్రకారులు అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకా ఉద్యమం 1921 నుండి 22లో భాగంగా రైతులు నదులలో లేదా పవిత్ర గ్రంథాలపై చేతులు వేసి కొన్ని ప్రమాణాలు చేసేవారు. క్రింది వాటిలో ఏ నిబంధన ఆ ప్రమాణాలలో భాగం కాదు అంటే
ఆప్షన్ సి అండి, పండుగ రోజుల్లో భూస్వాములకు ఉచితంగా వెట్టి చాకరీ చేస్తామనేది ఇది వాటి ప్రమాణాల్లో లేదు. రిమైనింగ్ అన్ని ఏవేవంటే ఈ ప్రమాణాల కింద వచ్చేటివి. మేము నిర్ణయించిన కౌలు మాత్రమే కడతాము, భూమి నుండి గెంటేసిన వెళ్ళము. దీన్ని ఏమంటున్నారు? నజరానా కట్టబోము, అంటే భూమి నుండి గెంటేసినా కూడా వెళ్ళమని, పంచాయతీల నిర్ణయాలనే ఖచ్చితంగా పాటిస్తామని ఇవన్నీ ప్రమాణాలు చేశారు. ఏకా ఉద్యమంలో రైతులు చేసిన ప్రమాణాలలో ఒకటి భూస్వాములకు ఉచితంగా వెట్టి చాకరీ చేయబోము అని ఐచ్ఛికం, అంటే ఆప్షన్ సిలో వెట్టి చాకరీ చేస్తామని తలకిందులు ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమ ఉపసంహరణ తర్వాతి పరిణామాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరికానిది? సరికానిది ఆప్షన్ బి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఉద్యమ నిలిపివేత కాంగ్రెస్లో శాసనసభల బహిష్కరణ అంశంపై పెద్ద చీలికకు దారితీసింది. ఈ అంతర్గత అభిప్రాయ భేదాల వల్లే 1923లో స్వరాజ్ పార్టీ ఆవిర్భవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖ నాయకులు కౌన్సిల్ బహిష్కరణ విధానాన్ని మార్చడాన్ని వ్యతిరేకించారు. ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. నో చేంజర్స్ వర్గం కౌన్సిల్లో ప్రవేశించి బ్రిటిష్ పాలనను లోపల నుండి అడ్డుకోవాలని వాదించింది అనేది రాంగ్ అండి. కౌన్సిల్లో ప్రవేశించి బ్రిటిష్ చట్టాలను లోపల నుండి అడ్డుకోవాలని వాదించిన వారు ప్రో చేంజర్స్ అండి, సిఆర్ దాసు, మోతిలాల్ నెహ్రూ. నో చేంజర్స్ అనే వాళ్ళు పటేల్, రాజేంద్ర ప్రసాద్ కౌన్సిల్స్ ను ఇకపై కూడా బహిష్కరించాలనే పాత పద్ధతిని వాదించారు. సో 55 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేశామండి ఈ టాపిక్ మీద, సహాయ నిరాకరణ ఉద్యమం సంబంధించి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో మీ ఒపీనియన్ ఏంటో ఈ కమెంట్లో తెలియజేయండి. దానివల్ల అప్కమింగ్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుందండి. ఏవైనా ఇంకా ఫీడ్బ్యాక్ సరిగా లేకపోతే వాటిని సరి చేసుకొని అప్కమింగ్ వీడియోస్లో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి మంచి కంటెంట్ అనేది నేర్చుకోండి, మంచి మార్క్స్ సాధించండి. థ్యాంక్ యూ అండి, బాయ్.